అర్జున్ గారిని యాక్షన్ కింగ్ అంటారు కానీ ఆయనలో ఎమోషన్స్ అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఎమోషన్ డ్రైవ్ ఏంటో సీతాపైనంతో చూడబోతున్నాం. ఒక ప్లెజెంట్ రైడ్ కనిపిస్తుంది. అందులో సాలిడ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. మంచి సాంగ్స్ కనిపిస్తున్నాయి. ఫుల్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కనిపిస్తుంది. సో తన డాటర్ని మెయిన్ లీడ్గా పెట్టి చేస్తున్నారు. సో బాధ్యత మరింత పెరిగిందేమో అనుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే అర్జున్ గారు, అనుపు రూబెన్స్ గారు, ఐశ్వర్య గారు, నిరంజన్ గారు. సార్, సాఫ్ట్ టైటిల్ సీతా పైన, ఒక సాఫ్ట్ టైటిల్ పైన మీకున్న ట్యాగ్ లైన్ యాక్షన్ కింగ్. సో అక్కడే మాకు కాంట్రాస్ట్ కనిపించింది సార్. ఏంటి ఈ కథ చెప్పాలనే జీల్ ఏంటి సార్? ఈ కథ ఆడియన్స్కి చెప్పాలి. చాలా ముందు, చాలా 13 years ముందు అనుకున్న లైన్ ఇది. నాకు ఉండే ఇది ఇమేజ్ యాక్షన్ కింగ్ అని చెప్తారు, ఫైట్ సీట్స్ అంతా. బట్ నా మైండ్లో రన్ అయ్యేదంతా కొంచెం సాఫ్ట్ అయిన విషయాలు, కొంచెం యూనో ఫిలాసఫికల్గా కూడా కొన్ని విషయం అలాంటిది చేయాలని నాకు ఎప్పుడూ మైండ్లో ఉంటుంది. బట్ ఉండే ఇమేజ్కి నేను కొన్ని టైంలో చేయలేకపోతాను. బట్ ఇది నా డాటర్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి తర్వాత అందరికీ చెప్పడం జరిగింది. దే ఆల్ లైక్డ్ ఇట్. సో అలాగని విత్ సాఫ్ట్ పిక్చర్ టోటల్గా అలా చేయకుండా ఒక కమర్షియల్ సినిమాకి ఏమేమి కావాలో అన్నీ సినిమాలు ఉంటాయి. కామెడీ ఉంటుంది, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, పెపీ సాంగ్స్, అండ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ 4 ఫైట్స్ ఉంటాయి ఈ సినిమాలో మనకి. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ అండ్ కోయి సరళ గారు. అండ్ నేను ఒక క్యామియో చేశాను, ధృవ చేశాడు, ఒక మంచి ఎమోషనల్ క్యామియో చేశాడు. సో అదంతా ఒక్కొక్క హైలైట్ అవుతుంది ఇదంతా. సో ఒక మంచి సినిమాకి ఏమేమి కావాలో అన్నీ చేసాము. ఎగ్జాక్ట్లీ. అంటే మాకు ఒక సెలబ్రేషన్ మూమెంట్ కనిపించింది సార్. మాకు టీజర్లో చూసినంత వరకు ఒక డైనింగ్ టేబుల్ మీద ఒక 15-20 మెంబర్స్ కూర్చుంటే సంక్రాంతికి అలాంటి మూమెంట్స్ చూస్తుంటాం ఇళ్ళ దగ్గర. యాక్చువల్గా సంక్రాంతి చేసింటే బాగుండేది రిలీజ్. సో ఈ సంక్రాంతి మాత్రం చాలా బాగా ఓపెన్ అయింది సార్ తెలుగు ఇండస్ట్రీలో. ఆ స్ట్రైక్ సీతాపైనం వరకు కొనసాగిద్ది అనిపిస్తుంది అన్న, సక్సెస్ స్ట్రైక్.